అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుని దానివల్ల నష్టపరచడం జరిగింది. దీక్ష కూర్చోండి. చట్టంలో నేను అదే చెప్పాను, చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందడం కోసమే మనం చర్చలో కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు మీకు చెప్పాను నేను, వారు వచ్చిన తర్వాతనే వెళ్ళింది. 10 ఏళ్ళు వారి పుణ్యమే అవి పోవటానికి కారణం. 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉంది. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు అవన్నీ అజెండా నేను చెప్పిన అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు, వారు కూడా మాట్లాడాలి. అమ్మా ప్రతిపక్షం అంటే శాసనసభ్యులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, వారు కూడా మాట్లాడాలి. అంటే వారికి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కూడా డౌట్ ఉంటే నేనేం చేయలేను, వాళ్ళు కూడా మారదాం. అదే అన్నా, అందుకే నేను చెప్పేది, హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమం ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది, దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం, నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగా చూస్తాం. పంట బేసిక్ గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్లుగా లేకుండా చేశారు వాళ్ళు. మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే 2 రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సాచుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడ సాచర్లే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు, అన్నోడిని ఏదో చేస్తారు, నేను అనలేను. కానీ
ఒకసారి అమ్మా చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం వెంటాడుతూనే ఉంటాయి. అమ్మా లేదు దాని గురించి కూడా ఎగ్జామిన్ చేస్తాం. రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలున్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే చర్చ పెడదాము. మేము అడ్డగోలుగా దారి పోస్తామని చెప్పలేదు కదా. ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాము. వాళ్ళు ఏం చెప్తే వచ్చారు. అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చారు. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా. ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాబట్టి దాన్ని జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి. న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలని మా అందరం దూబరాగా చేయకూడదని. ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది లేదు. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అది కూడా కొద్ది రోజుల్లో, ఎక్కువ రోజుల టైం కూడా తీసుకున్నాం. ఫైన్ త్వరలోనే మీరు త్వరలోనే వీళ్ళు చేయకుండా బాగుండాలన్నటువంటి వాళ్ళంతా నోరెల పెట్టి చూసేటట్టుగా చేస్తాం. అమ్మా లేదు, పబ్లిక్ ఓపెన్ మీ అందరూ పిలిచి మీ సమక్షంలో చేసేది కదా. నేను మాట్లాడేది ప్రధానంగా మనం అందరం ఆలోచించాల్సి, అందరూ బాధ్యత. ఎందుకంటే మేము ఖర్చు పెట్టేది, ఈవెన్ మీరు కట్టే పన్ను కూడా అందులో ఉంది. మీరు కొనుక్కునే ఉల్లిపాయ, ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, వీటన్నింటిలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా వస్తుంది, GST రూపాయలు. వాటన్నిటి డబ్బులే మన దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మనం ఖర్చు పెడుతున్నాం. కాబట్టి చాలా సీరియస్గా మేము ఇదేమో హాస్యాస్పదంగా చెప్పే మాట కాదు, అందరి అభిప్రాయాలు తీసుకొని ఖర్చు పెడతామని చెప్పి చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి చివరికి 100 రోజులు పనికి పోయేటువంటి వ్యక్తి కూలీ డబ్బులు కూడా దీంట్లో ఉన్నాయి. సో లెట్ us think seriously. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత పెడతామని మనం గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడే చెప్పాం. అది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత గత ప్రభుత్వాలు ఇవన్నీ పెండింగ్ బిల్లులు పేరుకొని పోయినటువంటి బిల్లులు 40,000 కోట్ల దాకా పెండింగ్ పెట్టిపోయారు. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. తొందరలోనే అందరికీ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.